గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ మెడికోస్. ఈరోజు మన వ్లాగ్లో కూర్గ్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ముందుగా 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ హౌ టు రీచ్ కూర్గ్, సెకండ్ పార్ట్ వచ్చి వేర్ టు స్టే ఇన్ కూర్గ్ అండ్ థర్డ్ పార్ట్ వచ్చి ప్లేసెస్ టు విజిట్ ఇన్ కూర్గ్. కూర్గ్ ఆల్సో నోన్ యాజ్ కొడగు, ఇది కర్ణాటక స్టేట్లో ఉంది. కూర్గ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి మడికేరి. బస్సెస్ అన్నీ మనకి బెంగళూరు నుంచి కానీ మైసూర్ నుంచి కానీ డైరెక్ట్గా మడికేరికి ఉంటాయి. ముందుగా మన తెలుగు స్టేట్స్ నుంచి బెంగళూరుకి రీచ్ అవ్వాలి. బెంగళూరు నుంచి కూర్గ్కు మనకు 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. వయా మైసూర్ వెళ్తాం. మనకి జర్నీ టైం వచ్చి 6 to 7 అవర్స్ మినిమం పట్టుద్ది. ముందుగా మనం కెంపేగౌడ బస్ స్టేషన్ నుండి శాటిలైట్ బస్ స్టేషన్కి వెళ్ళాలి. మ్యాక్సిమం మనకి శాటిలైట్ బస్ స్టేషన్లోనే కూర్గ్కి మైసూర్కి వెళ్ళే బస్సెస్ అక్కడే ఉంటాయి. మనం కూర్గ్ వెళ్ళడానికి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. వాటి పేర్లు అలాగే వాటి ప్రైజెస్ కూడా మీకు డిస్ప్లే చేశాను. బెంగళూరు నుంచి మడికేరికి నైట్ బెంగళూరులో 10 PM స్టార్ట్ అవుతే ఎర్లీ మార్నింగ్ 6 AM మడికేరి బస్ స్టేషన్లో ఉంటాం. మేము తీసుకున్న హోమ్ స్టే పేరు వచ్చి కూర్గ్ హోమ్ స్టే. ఇది జస్ట్ 2 minutes వాక్ ఫ్రమ్ ద బస్ స్టాండ్ ఉంటుంది. ఆపోజిట్ టు ప్రశాంతి లాడ్జ్. కూర్గ్లో స్టే చేయడానికి చాలా హోమ్ స్టేస్ ఉంటాయి. ముందుగా మనకి హోమ్ స్టే ఆన్లైన్లో 10,000 చూపించింది. సో డైరెక్ట్గా ప్రాపర్టీని కాంటాక్ట్ తీసుకుంటే మాకు 4,500కే ఈ హోమ్ స్టే వచ్చేసింది. ఈ స్టే అయితే సేమ్ మన ఓన్ హౌస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక హాలు, ఒక కిచెన్, 2 bedrooms విత్ అటాచ్డ్ బాత్రూమ్, అలాగే డైనింగ్ టేబుల్ కూడా ఇస్తారు. అలాగే ముందులా మనకి బాల్కనీ కూడా ఉంటుంది. ఈ హోమ్ స్టే చూడడానికి చాలా ప్రీమియంగా ఉంది. ఎవరైతే ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే ఖచ్చితంగా ఈ హోమ్ స్టేని ప్రిఫర్ చేయండి. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకు పక్కనే జూమ్ బైక్ రెంటల్స్ ఉంటాయి. ఇక్కడ మన స్కూటీ పర్ డే 500 to 600 డిమాండ్ బట్టి ఛార్జ్ చేస్తారు. అలాగే స్కూటీ తీసుకునే ముందులో మనం 1000 రూపీస్ ముందే డిపాజిట్ చేసేయాలి. సో మీరు స్కూటీ తీసుకున్న తర్వాత ఒకసారి స్కూటీని మొత్తం వీడియో తీసుకొని మీ ఫోన్లో పెట్టుకోండి. కమాన్, లెట్స్ ఎక్స్ప్లోర్ కూర్గ్. ముందుగా మనం కూర్గ్లో వితిన్ 10 kilometer డిస్టెన్స్ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేద్దాం, వచ్చేయండి. డే 1 మేము ఫస్ట్ కవర్ చేసిన టూరిస్ట్ ప్లేస్ వచ్చి అబీ వాటర్ ఫాల్స్. ఇది మనకు సెంటర్ నుంచి 8 kilometers ఉంటుంది. అబీ వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్లోనే మనకు రైట్ సైడ్ వెళ్తే మండల్పాటి వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. ఈ మండల్పాటి వ్యూ పాయింట్కి మన వెహికల్స్ అలో ఉండదు. అక్కడ వెహికల్స్ ఉంటాయి. పర్ వెహికల్ 2,500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మేము వెళ్ళిన టైంలో ఫుల్ వర్షం అలాగే మంచు ఉండడం వల్ల మాకు వ్యూ పాయింట్ సరిగ్గా కనపడదని మేము అది స్కిప్ చేసాం. మీరు చూడాలనుకుంటే వెళ్ళండి. ఇక్కడ అబీ వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్లోనే మనకి రైట్ సైడ్లో జిప్ లైన్ జరుగుద్ది. ఈ జిప్ లైన్ పర్ హెడ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇక్కడ అబీ వాటర్ ఫాల్స్ దగ్గర మనకు చాలా స్పేషియస్ కార్ పార్కింగ్ ఉంటుంది. అలాగే ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చింటారో వాళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి హోటల్స్ కూడా ఉన్నాయి. మనకు అబీ వాటర్ ఫాల్స్ ఎంట్రీ ఫీ వచ్చి 10 రూపీస్, కిడ్స్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. మెయిన్గా ఈ వాటర్ ఫాల్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకే ఓపెన్ ఉంటుంది. మనం ఒక 300 meters ట్రెక్కింగ్ చేసుకుంటూ కిందికి వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు కొద్దిగా షూ వేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇక్కడ లీచెస్ ఉంటాయి. వెల్కమ్ టు బ్యూటిఫుల్ అబీ వాటర్ ఫాల్స్. నెక్స్ట్ మేము విజిట్ చేసిన ప్లేస్ వచ్చి రాజాస్ టోంబ్.
దీని ఎంట్రీ ఫీ వచ్చేగుడికి 10 రూపీస్. కిడ్స్కి ఫ్రీ ఎంట్రీ. 9 నుంచి 5 PM వరకు ఓపెన్లో ఉంటుంది. బేసిక్గా ఇది పెద్ద టూరిస్ట్ స్పాట్ ఏం కాదు. మీరు కావాలనుకుంటే దీన్ని స్కిప్ చేసేయండి. ఇక్కడ నుండి మనకు మడికేరి టౌన్ యొక్క వ్యూ పాయింట్ కనపడుతుంది. నెక్స్ట్ ప్లేస్ వచ్చి గ్లాస్ బ్రిడ్జ్. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ని నేను ఆగలేక ఓర్చుకోలేక మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా కిడ్స్ బిలో 9 ఇయర్స్కి ఫ్రీ ఎంట్రీనే. అలాగే మేము వెళ్ళిన టైంలో ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేశారు. ఎక్కువ వర్షం పడుతూ ఉండడం వలన స్కిడ్ అవుతుందని. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉన్న చోటే మనకు స్పైస్ ట్రీ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. రెండిటికి కలిపి మనకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 100 రూపీస్ వచ్చి గ్లాస్ బ్రిడ్జ్ ఎంట్రీకి, 200 రూపీస్ వచ్చి ఈ స్పైస్ ట్రీ ప్లాంటేషన్ పార్క్కి. ఈ స్పైస్ ట్రీ ప్లాంటేషన్లో మనం ఒక కాఫీ ఎస్టేట్ మధ్యలో నడుచుకుంటూ వెళ్తాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు వెళ్తే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇప్పుడు మనం వచ్చింది రాజా సీట్ గార్డెన్. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ ఇప్పటివరకు చూసిన వాటిలో. మనకు ఎంట్రీ ఫీ వచ్చి 20 రూపీస్. అలాగే కిడ్స్కి ఫ్రీ ఎంట్రీ. ఇది టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5:30 నుంచి నైట్ 8 PM వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఈ లొకేషన్లో మనకు చాలా అంటే చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. ఈ రాజా స్ట్రీట్లో మనకు వెదర్ అయితే అదిరిపోయింది. ఎటు చూసినా మంచు అలాగే వర్షం ఉంది. ఈ రాజా సీట్లో మనకు 7-8 వ్యూ పాయింట్స్ ఉంటాయి. అవి కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి. ఈ రాజా స్ట్రీట్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు కానీ లేదా ఈవినింగ్ సన్సెట్ టైంలో విజిట్ చేయండి. మనకు చాలా అందమైన వ్యూస్ కనబడతాయి. మనం డే 1లో కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ మొత్తం 5 ఉన్నాయి. అలాగే డే 2లో మన మడికేరి నుంచి చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేస్తాము. ఈ లొకేషన్స్లో నేను ఎక్కడ స్టే చేశాను ఏంటనేది మీకు మొత్తం వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సపోర్ట్ చేయండి గైస్.